Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి వారి యొక్క సంవత్సర ఫలితాలు అంటే ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ వారిది ఏ విధంగా ఉంటుంది, మరి దాన్ని వీళ్ళు ఈ సంవత్సరం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 ఉండడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరంలో వాళ్ళ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్ షీటు మరి పూర్తిగా జీరో బ్యాలెన్స్తో టాలీ అయినట్టు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే గతంలో అంటే లాస్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి రుణాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి సంవత్సరానికి మన మిగులు బడ్జెట్ చూసుకుంటే జీరో బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంత వరకు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది. అంటే మనకి మరి 1,00,000 రూపాయల ఆదాయం వస్తే కనీసం 80,000 ఖర్చు పెట్టుకొని ఒక 20,000 దాని మిగులు బడ్జెట్గా వేసుకుంటే అది ఒక విధంగా ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్వభావసిద్ధంగా ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి అనవసర ఎక్స్పెండిచరు, అవసరానికి మించి ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే అవసరం లేని వస్తువులు బాగా హై క్వాలిటీ ఎక్కువ రేట్లు ఉన్నాయి కొనడం వల్ల కొంతవరకు ఈ విధంగా వాళ్ళ మనీని వృధా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని 100% ఆదాయంలో 80% ఖర్చు పెట్టుకొని నో డౌట్, అంతకన్నా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా ఇది చేతులు కట్టినట్టు ఉంటాయి. కాబట్టి 20% సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాన్ని బట్టి అది కొంతవరకు మీరు మిగులు బడ్జెట్లో పడే అవకాశం ఉంది. సో ఇక వీళ్ళ యొక్క రాజపూజ్యం 3, అవమానం 6 ఉన్నది. సో ఇంచుమించుగా మనకి చూసుకుంటే ఏంటంటే 33% మరి రాజపూజ్యం గౌరవం, 66% అవమానకరంగా ఉంది. కాబట్టి క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా పోటీల్లో పాల్గొనేటప్పుడు సాధ్యమైనంత వరకు మరి ప్రత్యర్థుల్ని అంచనా వేసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. సో అలాగే వీళ్ళకి ప్రమోషన్ సంబంధించిన విషయంలో తక్కువ శాతం అభివృద్ధి కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే అవమానం అంటే మనం అనుకున్న టైంకి ప్రమోషన్ రాకపోవడం, మనకన్నా తక్కువ వారికి ఎక్కువ ప్రమోషన్ రావడం ఇది. కాబట్టి 99% మరి జాతకులకి ఈ సంవత్సరంలో పెద్దగా ఉద్యోగంలో అభివృద్ధి సంబంధించిన విషయాల్లో అంత ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు, మనం ఆశించినటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరంలో రాకపోవచ్చు. కాబట్టి కొంతవరకు దాన్ని జీర్ణించుకొని పెద్దగా అవమానపడకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మన పని మనం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా మరి జాతి వారికి ఫైనాన్స్ పొజిషన్ ఓకే, కానీ పోటీల్లో పాల్గొనేవాళ్ళు అలాగే విశేషమైన అభివృద్ధిని ఆశించే వాళ్ళు మాత్రం కొద్దిగా నిరాశ పడవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా శని, గురువు, రాహు, కేతువుల్ని మనం తీసుకొని వాటి యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఉగాది మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది ప్రారంభం అవుతుంది. మరి 9వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఉగాది నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 12వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే నెలాఖరు వరకు, ఏప్రిల్ నెలాఖరు వరకు కామ త్రికోణంలో కొంతకాలంగా మీ యొక్క కోరికల్ని తీరుస్తూ ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇంప్రూవ్ పెట్టినటువంటి గురు భగవానుడు
మే 1వ తారీఖు నుంచి మోక్ష త్రికోణంలోకి రావడం జరుగుతుంది. అంటే 4, 8, 12 భావాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఎక్కువగా మోక్ష త్రికోణం అంటే చాలా వరకు ఆధ్యాత్మికంగా ప్రశాంతపరమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరి మనశ్శాంతిగా ఉండే చోటులోకి మారే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దగా బాధ్యతలను పట్టించుకోకుండా హ్యాపీగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా వరకు మరి గురువు ఈ రాశి వారికి దశమాధిపతిగా వ్యయంలోకి మారడం వల్ల ఉద్యోగరీత్యా ప్లేస్ మారడం కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అది మరి ఉద్యోగ అన్వేషణలో కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఏజ్ పైబడి ఆధ్యాత్మిక రంగంలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం కానీ ఒక షిరిడి లేదంటే ఒక పుట్టపర్తి లాంటి ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రాల్లో వాళ్ళ యొక్క జీవనం గడిపే విధానం కొంతకాలం పాటు ఆ ప్లేస్లోకి మారడం కానీ లేదంటే వాళ్ళు మనశ్శాంతి ఇచ్చే చోట్లోకి మారడం కానీ లేదంటే ఏదైనా ఒక ప్రశాంతమైన చోటులో ఒక గృహాన్ని ఒక ఆశ్రమాన్నో లేదా ఒక కుటీరాన్నో నిర్మించుకొని హ్యాపీగా లైఫ్ని స్టార్ట్ చేసా ఉంది. ఇది కొంతవరకు మరి 60 సంవత్సరాలు 60 దాటిన వారికి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగంలో ప్లేస్ చేంజ్ విదేశ ప్రయాణం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద గురువు ఏ భావంలో ఉన్నా కొంతవరకు మంచే చేస్తూ ఉంటాడు. ముందు కొంత కఠినంగా ఉన్న జాతకుడిని తీర్చిదిద్ది, అంటే గురువు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి మీ యొక్క అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ యొక్క బలహీనతల్ని వీక్నెస్ని స్ట్రాంగ్ చేసి ఒక గుణపాఠం చెప్పి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడమే గురువు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రస్తుతం మాత్రం కంపల్సరిగా గురువు వల్ల ఎట్టి పరిస్థితులు కూడా అపకారం చేసే అవకాశం లేదు, అది మంచే జరుగుతుంది. ఇక ఈ నెలంతా ఈ సంవత్సరం అంతా కూడా శని 9వ స్థానంలో ఉంటాడు. అంటే కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు. 9వ భావం అంటే ధర్మ త్రికోణం కాబట్టి మీ యొక్క ధర్మాన్ని నిజాయితీని అలాగే మీ యొక్క యాక్టివేషన్ బిహేవియర్ అంతా కూడా మరి ఈ 9లో ఉన్నటువంటి శని భగవానుడు 1, 5, 9 భావాల యొక్క తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు. అంటే పూర్వపుణ్యాన్ని ఈ జన్మలోకి మీకు అనుసరించే విధంగా వృత్తిలో మీకు అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఒక మెడిటేషన్ కానీ ఒక ధ్యానం కానీ ఒక వ్యాయామం కానీ ఏదో ఒక మరి క్రియ ద్వారా శరీరాన్ని క్రమశిక్షణలో పెడుతూ యోగ మార్గం ద్వారా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళే ప్రయత్నం ఈ శని భగవానుడు చేయడం జరుగుతుంది. సాధారణంగా శని ప్రభావం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మరి ఈ మెడిటేషన్ ద్వారా కానీ ఈ ప్రాణాయామం వల్ల కానీ ఆసనాల ద్వారా కానీ శ్వాసక్రియ ద్వారా కానీ ఏదో ఒక మరి ఈ వాయు సంబంధించిన గ్రహం కాబట్టి వాటిని బంధించి మరి ఈ యోగ మార్గం ద్వారా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయడంలో శని భగవానుడు ఖచ్చితంగా మీకు సహకరిస్తాడు. ఓ మంచి క్రమశిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి గ్రహాలు ఈ గురు శనితో పాటు రాహు దశమ స్థానంలో ఉంటూ 2, 6, 10 అంటే అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఫారెన్ మనీ సంపాదించే వాళ్ళకి అలాగే విదేశ ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి సో అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాహుగ్రహ అనుగ్రహంతో ఆర్థిక పరంగా అనుకున్న ఆదాయానికన్నా వేరే మార్గం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగా న్యాయ మార్గంగా ఎంతైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అంతే ధనం సంపాదించే ప్రయత్నం చేస్తే జాతకుడు సంపాదించిన దానితో తృప్తిగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మేజర్ గ్రహాలు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంకా మేలైన ఫలితాల కోసం శివుని యొక్క ఆరాధన వీళ్ళు 100% చేసుకోవడం, ఎక్కువ ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని కానీ మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ కంప్లీట్గా మంచి అభివృద్ధి వాళ్ళ జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.